నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఆయిల్ పుల్లింగ్ కొంతమంది చేస్తూ ఉంటారు, అందరూ చేస్తారని మనం అనుకోవటానికి లేదు, కానీ ఫేస్ లిఫ్ట్ అవుతుందని, తర్వాత హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని రకరకాల ఆయిల్తో పుల్లింగ్ చేస్తూ ఉంటారు. అసలు మీకు అనుభవం ఉందా? ఎప్పుడైనా చేశారా రమ్మగారు? ఇప్పుడు కూడా చేస్తుంటారా? ఆయిల్ పుల్లింగ్ ఒక 30-35 ఏళ్ల క్రితం పెద్ద యాజిటేషన్ లాగా జయ. మనం చాలా చూస్తాం అట్లా. దీంతోటే మొత్తం సమస్తమైన వ్యాధులు తగ్గిపోతాయని, సమస్తమైనవి సెట్ అయిపోతాయని చాలా విషయాలు అలాగే ఉంటాయి. అలాంటి వేవ్స్లో చాలా తరంగాలు వచ్చిన ఆరోగ్య తరంగాల్లో ఆయిల్ పుల్లింగ్ ఒకటి. ఇత్తడి సామాన్లు, రాగి వస్తువులు, మట్టి కుండలు, ఆ తర్వాత ఏమో ఒట్టి కొబ్బరి నూనె ఆయిలే తాగటము, అవన్నీ కూడా వేవ్సే కదా. ఉప్పు గిప్పు మానేసేయటము, అన్నీ కూడా వేవ్సే. ఈ వేవుల్లో వేవ్తో పాటు ఉండే జనం 10% ఉంటారు. వేవ్ని ట్రై చేసే జనాలు 90% ఉంటారు. అవును, నేను దాంతో ఉండే 10%లో ఆయిల్ పుల్లింగ్ తోటి ఉన్నారా? అయితే నేను ఫేస్ గ్లో, జనరల్ హెల్త్ ఇష్యూస్ వాటి మీద నాకేం పెద్దగా తెలియలే. ఫేస్ గ్లో ఎప్పుడు ఇలాగే ఉన్నాను నేను, జడి. ఏమటు చాలా సూపర్గాను లేను, ఇలా డల్గాను లేను, ఎప్పుడు ఒకేలా ఉన్నాను, పెద్ద తేడా ఏం తెలియదు. అయితే ఆయిల్ పుల్లింగ్ తోటి, ఆయిల్ పుల్లింగ్ కాదు ఏ పుల్లింగ్ అయినా జనరల్గా మనం నోరు పుక్కిలించి చూమేస్తే మన నోట్లో కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఈ ఆయిల్ మనం చాలాసేపు పుక్కిలిచ్చేసరికల్లా ఏమవుతుంది, దీనివల్ల ఇవన్నీ లోపల లోపల భాగాలు ఏమంటే గండస్థలాలు క్లీన్ అవుతాయి. ఒక రకమైన ఎక్సర్సైజ్ కూడా అవుతుంది దాని ఫేస్కి నోరులో మనం ఆయిల్ జిడ్డుగా ఉండే చెంచాడు వేసుకుని 10 నిమిషాలు పుల్ చేస్తే నీరులాగా తెల్లగా నురుగులాగా వచ్చేస్తుంది బయటికి. పేస్ట్ నురుగు అంత నురుగు కాదు కానీ తెల్లగా వచ్చేస్తుంది, నీళ్లులాగా వస్తుంది, జిడ్డంతా పోతుంది. ఈ జిడ్డంతా ఎక్కడికి పోయింది? మన లాలాజలంతో కలిసిపోయి ఆయిల్లో ఉన్న జిడ్డుని స్కిన్ లోపల, మౌత్ స్కిన్ లోపలిది, నోటి లోపల భాగాలు తీసుకున్నాయని భావించాలి బహుశా. దాని మీద ఏదో చాలా స్టడీ ఉంది, 30 ఏళ్ల క్రితం చాలా శ్రద్ధగా చదివాను. ఇప్పుడు నేను అది చెప్పలేను నీకు. కాకపోతే ఫేస్ లిఫ్ట్ సంగతి చెప్పలేను. మీరు ఎందుకు చేశారు అమ్మగారు? చెప్తా. ఫేస్ లిఫ్ట్ అవ్వచ్చు. మనం నీళ్లు కూడా ఎక్కువ, మామూలుగా చూడు ఫేస్ యోగా మెథడ్స్లో ఎలా చెప్తారో, బుగ్గలు పుల్లించండి, గాలి అటు ఇటు కదపండి, పైకి కిందకి మూవ్ చేయండి, దానివల్ల ఫేస్ కొంచెం పెద్దదిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సన్న మొహాల వాళ్ళు చేస్తే కొంచెం మొహం విశాలంగా కనపడుతుంది. బుగ్గలకి వాటికి ఎక్సర్సైజ్, ఆల్ ఓవర్ ఫేస్కి ఎక్సర్సైజ్ అయ్యి గీతలు తగ్గుతాయి. మనకు తెలుసు. నాకులాగా బుగ్గలు ఉన్న వాళ్ళు చేస్తే ఇంకెంత అవుతారా? అంత అవ్వదు. నీకు ఇంకో రకం చెప్తారు, నీకు టైట్ అవుతుంది. ఓకే, నీకు టైట్ అవుతుంది. ఫేస్ మీద ఇక్కడంతా గీతలు ఉంటాయి, లాఫ్టర్ లైన్స్, తర్వాత మొహం మీద వచ్చే గీతలు, ఇప్పుడు నవ్వుతుంటే పడే గీతలు, దీని దగ్గర గడ్డం దగ్గర వచ్చే గీతలు, అవి కొంచెం తగ్గుతాయి. ఎక్సర్సైజ్, సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. మనం ఒట్టి నీళ్ళని పుల్ చేసినా కూడా కొంచెం ఎక్సర్సైజే అవుతుంది. మనం మామూలుగా ఈ పుక్కిలించే వాటిలలో మజ్జిగ పుక్కిలిస్తాం. ఇవి చాలా వాటికి చిట్కాలు, జ్ఞాపకం పెట్టుకోండి. పల్లెటూళ్ళల్లో చేసే వైద్యాలే. నోరు పూసిందనుకో మజ్జిగ పుక్కిలించమని చెప్తారు. పళ్ళకి కొంచెం ఎనాబిల్ పోయి ఏదైనా తినంగానే స్వీట్ తినేసరికి జివ్వుమంటుంది, పాలు పుక్కిలించమని చెప్తారు. చాలాసేపు నోట్లో పాలు పుక్కిలిస్తే పళ్ళ మీద ఎనామిల్ కవర్ అయ్యి ఆ జివ్వుమనే ఇది తగ్గిపోతుంది. తర్వాత పళ్ళకి ఇబ్బందిగా ఉంటాయి, పళ్ళల్లోంచి సన్నగా బ్లడ్ వస్తున్నా, తర్వాత పళ్ళతోటి ఏదైనా పండ్లు కొన్ని కదిలిపోయినా కూడా త్రిఫల కషాయం, రాత్రి త్రిఫల పౌడర్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళని కానీ లేదా త్రిఫలని కొంచెం పొంగించి మరిగించి ఆ నీళ్ళని కానీ పుక్కిలించమంటారు. ఈ 3 మా ఊళ్ళో మా చిన్నప్పటి నుంచి చేసేవి. ఓకే, మజ్జిగ పుక్కిలించడం చాలా మందికి తెలిసి ఉంటుంది. నువ్వు అనుమానంగా చూస్తున్నావు. తెలియదు రమ్మగారు, పాలు విషయం తెలుసు, మజ్జిగ విషయం నాకు తెలియదు. నోరు పూస్తుంది కదా, నోరు పూసినట్టు అవుతుంది, నంజు పొక్కులు వస్తాయి. అవును. అప్పుడు దీంతో పాటుగా ఆ తర్వాత ఏమో మొహం మీద చిన్న తెల్ల సోవి మచ్చలాగా వస్తాయి, చిన్న మచ్చలు, తెల్లవి, అవేవో పెద్ద రకంవి కాదు, చిన్న సోవి మచ్చలు వస్తాయి. వీళ్ళకి బియ్యం కడిగిన నీళ్లు పుక్కిలించమని చెప్తారు. నీళ్లు తాగొచ్చు, పుక్కిలించవచ్చు. ఓకే, ఇవి కాకుండా ఆయిల్ పుల్లింగ్ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఏదో ఫేషియల్ బ్యూటీ పెరిగిపోతుందని అదని నేను కూడా భావించే చిన్నప్పుడు. 30 ఏళ్ళు అంటే నేను చిన్నదాన్ని కదా అప్పటికి. అయితే నాకు అది తర్వాత కాలంలో ఎలా యూజ్ అయిందో చెప్తాను. నాకు 22 ఇయర్స్ ఏజ్లో లారింజైటిస్ అని ఒక రకమైన స్వరపేటిక సమస్య వచ్చింది. యాక్చువల్గా ఇవాళ మీరు వింటున్న నా వాయిస్ నాది కాదు. నా ఒరిజినల్ వాయిస్ చాలా స్వీట్ వాయిస్, ఇలాగే హై రైజ్ వాయిస్,
పాటలు బాగా పాడగలిగేదాన్ని నేను. పాటలు ఎంత హై పిచ్లోకి వెళ్ళినా ఇదే సౌండ్ ఉండేది. ఈ లారింజైటిస్ వల్ల ఏమయ్యిందంటే మాట్లాడుతుంటే క్రమంగా జేర్ వస్తుంది. పిచ్లోకి హై పిచ్లో పాడామనుకో సౌండ్ పోయి కీమని ఒక రేకు మీద మేకుతో గీస్తే ఎలా సౌండ్ వస్తుంది అలాంటి సౌండ్ జీర కర్రమనేది. ఆ కీచు వినపడిపోయేది. మాట్లాడగా మాట్లాడగా వాయిస్ బరకు వచ్చేసేయటం అలా వచ్చేది. వాయిస్కి రెస్ట్ ఇమ్మన్నారు, మనమా ఇచ్చేది? అదే కదా. అదంతా జరిగేదేం కాదు. తర్వాత కూడా నేను ఏదో కథ ఏదో చిన్న వైద్యం చేయించాడు మా అన్నయ్య ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి. ఇది ఎప్పటి సంగతి? నాకు 21, 22 అప్పుడు. తర్వాత ఇంకా ఈ సుమారుగా బరకగా ఉన్న గొంతుతో కొంచెం రిపేర్ అయింది. నేనేదో పాటలు అవి పాడేస్తూనే ఉండేదాన్ని, మంగళహారతులు పాడేదాన్ని, అన్నమాచార కీర్తనలు నేర్చుకునేదాన్ని. నా దగ్గర పాటలు నేర్చుకోవడానికి వచ్చే పిల్లలు కూడా 4 మంది ఉండేవాళ్ళు. మా రోడ్డు చివరన ఆయుర్వేదిక్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది నా దగ్గర పాటలు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. ఓ 10-12 ఏళ్ళు అలాగే పాడుతూ ఉండేదాన్ని. కానీ ఇంకా నేను సంగీతాన్ని డెవలప్ చేసుకోలే. అంత పాడడానికి నా గొంతు ఒప్పుకునేది కాదు, వరకు వచ్చేస్తుంది. అయితే ఈ ఆయిల్ పుల్లింగ్ నేను మ్యారేజ్ అయిన కొత్తల్లో చేసేదాన్ని. పెద్ద అది నేను గొంతుకు ఉపయోగపడుతుందని నేను నమ్మలా. తెలియదు, నాకు నమ్మపడడం అంటే నాకు బాగా అర్థం కాలేదన్నమాట. నేను ఫేషియల్ బ్యూటీ కోసమే అప్పుడు ఇంక బాగుండేదాన్ని, ఇంకా బాగుండాలని చిన్నప్పుడు అలా ఉంటాయి కదా భావాలు. ఏ ఆయిల్తో చేసేవారండి? నేను ఎక్కువ నువ్వుల నూనెతోనే చేసేదాన్ని. నోటి నిండా పూసుకుని? నిండా పోసుకోరు జయ, ఒక స్పూను, ఒక స్పూన్ నోట్లో వేసుకుని పుక్కులిస్తూనే ఉండాలా? పుక్కులిస్తూనే ఉండాలి ఒక 10 నిమిషాల పాటు. చేస్తూ ఉంటే మనకు అలవాటు అవుతుంది. కానీ దాంతో పళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పళ్ళల్లో పుచ్చులు రావు, ఏమైనా ప్రాబ్లం ఉంటే తీరిపోతాయి, పళ్ళు కొంచెం కదులుతుంటే టైట్ అవుతాయి, బుగ్గలు కొంచెం మొహం పూరినట్టు అలా కనపడేది నాకు. కానీ ఎక్కువ కాలం చేయలే, ఒక 1-6 నెలలు చేశానేమో నేను. తర్వాత ఈ థ్రోట్ గొంతులో గరగరగా ఉంటే అవాళ ఊరికే జస్ట్ చూద్దామని ఒక 15 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితమో అనుకో, మనం ఇంకా ఇది స్టార్ట్ చేయలే అప్పటికి, ఆయిల్ పుల్లింగ్ చేశాను. విచిత్రంగా వాయిస్ చాలా సాఫ్ట్గా అయిపోయింది. అవాళ ఏదో చిన్న ఫంక్షన్లో పాట కూడా పాడాను, మంగళహారతే ఏదో పాట, అంతకంటే ఏం పాడతాం, సంగీతం పెద్దవాళ్ళ సంగీతం. బాగుంది గొంతు. సో నేనేమనుకుంటే రాత్రి 9 అయినా కూడా వాయిస్ పెద్ద తేడాగా లేదు, బాగానే ఉందనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 2-3 రోజులకు ఒకసారి నేను ఆయిల్ పుల్లింగ్ చేస్తూనే ఉన్నా. నువ్వుల నూనెనండి? నువ్వుల నూనె, ఎక్కువగా కొబ్బరి నూనె, ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనె ఉంది కదా నా దగ్గర, ఆ కొబ్బరి నూనెతో ట్రై చేసి చూశాను, అది కూడా బాగానే ఉంది. పళ్ళ సమస్యలు ఏం లేవు, పంటితోటి ప్రాబ్లమ్స్ ఏం రాలా. మధ్య ఒక వారం 10 రోజులు ఏదైనా గ్యాప్ వచ్చేసింది అనుకో, ఒకవేళ పన్ను కూడా ఏదైనా కదిలినట్టు, పెద్ద కొంచెం ఏజ్ పెరిగే కంటికి వస్తాయి పళ్ళ సమస్యలు, ఏదైనా పన్ను నాకు కూడా నోరు జివ్వమంటుంది అని అనిపించినా కూడా ఆయిల్ పుల్లింగ్ తోటే అది సెట్ అయిపోయింది. ఓకే. చాలా బరకగా ఉండే గొంతు సాఫ్ట్గా అవుతుంది. మ్యూజిక్ లవర్స్ అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళు, పాడే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని నా వరకు నాకు తెలుసు. ఆ రోజుకి ఖచ్చితంగా వాయిస్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. టైమింగ్స్ ఏమైనా ఉంటాయి రమ్మగారు? లేవగానే చెయ్యాలి అంతేనా? పొద్దున్నే ఏదైనా ఆహారం తీసుకుని ఆయిల్ పుల్ చేస్తే ఒక తెక్కు వస్తుంది జయ, ఎప్పుడు చేయలేదు, అట్లా చేయకూడదు కూడా. ఓకే. పొద్దున్నే మార్నింగ్ బ్రష్ చేసుకుని నోరు వాష్ చేసేసుకొని ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను అయితే మామూలు సింపుల్ బ్రష్ తోటి బ్రష్ చేసుకోండి, పేస్ట్ లేకుండా బ్రష్ చేసేసుకుంటాను. ఆయిల్ పూల్ చేయాలి అంటే పేస్ట్ లేని బ్రషింగే అనమాట. ఒట్టిగా బ్రష్ చేసుకోవటం, మామూలుగా మొహం కడిగేసుకోవటం, ఓ స్పూన్, ఇక మాట్లాడకుండా ఉండాలి. మాట్లాడకుండా 10 నిమిషాల పాటు ప్రయత్నం చేసి చూడండి. అయితే దీంతో లివర్ డీటాక్సిఫై అయిపోతుంది, లేకపోతే కిడ్నీస్ బాగుపడతాయి, అవన్నీ ఏవో చాలా చెప్తారు. ఒకవేళ సీరియస్లీ అది చేయదలుచుకుంటే దానికోసం వెతికి చదివి తెలుసుకుని దిగండి. కానీ థ్రోట్కి మాత్రం నోరు, గొంతు ఈ రెండిటికి చాలా బాగా యూజ్ అవుతుంది. సూపర్. కళ్ళకి మంచిదని నేను మళ్ళీ ఒకసారి చదివాను నేను. కాకపోతే నాకు అందరికీ 40 వచ్చినట్టే 40+కే ఇవి వచ్చేసినాయి రీడింగ్ గ్లాసులు. ఇప్పుడు కొంచెం సైట్ కూడా ప్లస్ అయింది. గ్లాసెస్ తోటి ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి, ఏడాది నుంచి గ్లాసులతోటే కనపడుతున్నా కదా. కొంచెం విజన్కి సమస్యలు వచ్చినాయి నాకు, అదేం తగ్గిపోలే, ఇలా మా ఇంట్లో అందరికీ ఉన్నట్టుగానే వచ్చింది. బట్ థ్రోట్కి మాత్రం బాగా ప్లస్ అయింది మీకు, తప్పకుండా ప్లస్ అవుతుంది. అండ్ ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే పెదవుల మీద మనకు ఒక గీతలు వస్తాయి కదా, పెదవులు గీతలు లేకుండా అయిపోతాయి జయ. ఆ రోజుకి మనకి తేడా తెలుస్తుంది. మనం ఏదైనా వ్యాజ్లైన్ వేసుకుంటే ఎలా ఉంటాయో, రాస్తే ఎలా ఉంటుందో, రోజంతా లిప్స్ వితౌట్ వ్యాజ్లైన్ స్మూత్గా ఉంటాయి.
అబ్జర్వేషన్ ఉండాలి కదా. అవునవును. మనం చేయడం బట్టే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఓకే. నేను ఇలా స్టూడియోకి రావాలి అంటే టైం ఉంటే ఖచ్చితంగా పూలు చేస్తాను. పొద్దున పూట టైం కుదరాలి. కాఫీ కోసం అర్జొస్తుంది. ఇదేనా మీ సీక్రెట్కి, మీ బ్యూటీకి కారణం? సీక్రెట్ ఇదేనా? ఇంత బ్రైట్గా కనిపించడానికి? ఓకే. బ్రైట్గా నేను ఒరిజినల్గా బ్రైట్ కాదు రమ్య గారు, ఒక్కొక్కరు చాలా బ్రైట్గా అనిపించేస్తారు. బహుశా ఆయిల్ పుల్లింగ్ చేసి వస్తున్నారు. చేస్తాను అప్పుడప్పుడు, మరి చేస్తాను. రోజువారీ సాగటం లేదు. అవును. పొద్దున పూట కాఫీ అర్జీ వచ్చేస్తుంది, అప్పుడు కాఫీ తాగిద్దాం అనిపించింది అనుకో, ఈ పుల్లింగ్ పెట్టుకుంటే కాఫీ గంట లేట్ అయిపోతుంది. ఈ ఆయిల్ పుల్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కాఫీ తాగకుండా ఉంటే బాగుంటుంది. ఏం తాగద్దు, గ్యాప్ ఇమ్మంటారు. గ్యాప్ ఖచ్చితంగా నేను ఇస్తాను. ఎందుకంటే ఇది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదివిన వ్యవహారం. ఇవాళ నువ్వు అడిగావో నేను చెప్తున్నా. ఓకే. దీని మీద శ్రద్ధగా చదవండి. పెద్దవాళ్ళు ఎవరైనా దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీషనర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అవ్వండి. చాలా సమస్యలకి ఇది పరిష్కారం అని చెప్తారు. నా మటుకు స్కిన్ గ్లో, థ్రోట్, లిప్స్ ఒకటి చక్కగా ఉంటాయి. ఈ మూడిటికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నోరు, ఓరల్ హెల్త్ ఎలాగో ఇంప్రూవ్ అవుతుంది. ఈ 4 అనుకో మెయిన్ ఆర్గన్స్ మీదే పనిచేస్తుంది కాబట్టి అవసరమైన వాటి మీద పనిచేస్తుంది. ట్రై చేసి చూడొచ్చు డెఫినెట్ గా. నమస్తే రమ్య గారు. నమస్తే.